చూద్దాం మనకి పోస్ట్ అవుద్దా లేదో చూద్దాం. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్ కోసం కొన్ని కాన్ఫిగరేషన్ వదిలేస్తూ ఉంటాం. అర్థమైందా? ఎర్రర్స్ కోసం మీకు ఎర్రర్స్ చూపించడం కోసం కంగారు పడకూడదా. అవి చూపించకుండా డైరెక్ట్ చేస్తే ఉపయోగం ఉండదు. నేర్చుకోవాలి కోర్స్. ఎర్రర్స్ లేకుండా పోస్ట్ చేస్తే అది గొప్ప. చెప్పాలి మీరున్నదే. ఇప్పుడు డైలీ పోలీస్ జాబ్ సెలెక్షన్ అయ్యారు, కేసులు రావట్లేదు. ఏం నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు? కేసులు వస్తేనే కదా నేర్చుకునేది. ఇక్కడ రేపొద్దున ఇక్కడ మీరు ట్రైనింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎర్రర్స్ రావట్లేదు. ఎర్రర్స్ రాకుండా చేస్తున్నారు. ట్రైనర్ కూడా మీకు ఎర్రర్స్ రాకుండా చెప్తున్నాడు. ఇంకా ట్రైనింగ్ ఎందుకు మీకు? ఇంకా ఈ ఎండ్ యూజర్ మీరు ఒకటే, ఇంకా డేటా ఎంట్రీ లాగా. అర్థమైందా లేదా? ఎండ్ యూజర్ మీరు ఒకటే. ఎండ్ యూజర్ డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు, మీరు ఎర్రర్ లేకుండా పోస్ట్ చేస్తారు. సో ఎర్రర్ ఎలా వస్తుంది మనకి? కాన్ఫిగరేషన్ తేడా కొట్టినా, ఎండ్ యూజర్ సరిగా ఇవ్వకపోయినా మిస్టేక్స్, ఎండ్ యూజర్ మిస్టేక్స్, మాస్టర్ డేటా మిస్టేక్స్, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఎర్రర్స్, ఫార్మేట్ రిలేటెడ్ ఎర్రర్స్. సో ఇలా మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆథరైజేషన్ ఎర్రర్స్, ఇలాంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎర్రర్స్. మరి ఈ ఎర్రర్స్ మనం లేకుండా మనం కోర్స్ నేర్చుకుని ఎస్ఏపిలో పోస్ట్ చేస్తాం, జిఎస్టీ పోస్ట్ చేస్తాం, నీకు ఎండ్ యూజర్ తేడాలు. సో అందుకే నేర్చుకునేటప్పుడే ఎర్రర్స్ తో మనం నేర్చుకోవాలి. ఎన్ని ఎర్రర్స్ ని సాల్వ్ చేస్తే మనకి రియల్ టైంలో మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడే ఎర్రర్ ని సాల్వ్ చేయకుండా సార్ ఎర్రర్ రాగానే సార్ ఎర్రర్ అని ఫార్వర్డ్ చేస్తే ఏం ఉపయోగం? పొద్దున్న జాబ్కి వెళ్ళి అక్కడ కూడా మనకి ఫార్వర్డ్ చేయడానికి ఎవరు దొరకరు. ఓకే, అడగడానికి ఉండదు, మాట్లాడటానికి ఉండదు. ఏమనంటే 4 years ఎక్స్పీరియన్స్ ఏం నేర్చుకున్నావు అంటారు. ఏం నేర్చుకున్నావు అన్నారు, ఏం నిజంగానే చేసావా అని అడుగుతారు. చాలు, ఎందుకు అంత రిస్క్ మనకి? కాబట్టి ఎర్రర్స్ తో నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. అర్థమైందా అందరికీ? కాబట్టి ఎప్పుడైనా సరే ఎర్రర్ వచ్చిందంటే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. టైం అయినా పర్లేదు, ఓన్ గా సాధించాలి ఎర్రర్ ని. ఆ ఎర్రర్ ని సాల్వ్ చేసే డ్యూరేషన్ లో మీ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఎర్రర్ వచ్చిందంటే ఆనందపడాలి. ప్రాజెక్ట్ కష్టంగా ఉందంటే పారిపోతారు. ప్రాజెక్ట్ కష్టంగా ఉందంటే పారిపోతూ ఉంటారు. ప్రాజెక్ట్ కష్టంగా ఉంటే పారిపోకూడదు, ఉండాలి, ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. సో ఆ ప్రాజెక్ట్ కష్టంగా ఉంది అంటే దాంట్లో నువ్వు పని చేసావంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజీ అయిపోతుంది. ఒక ప్రాజెక్ట్ తగిలింది నాకు, తినడానికి ఉండటానికి కూడా లేదు. కొత్తగా పెళ్ళయింది, ఆ టైంలో ఏం చెప్పాలో కూడా తెలియదు. ఇంట్లో నైట్ పూటలు వెళ్ళాల్సి వచ్చింది. నాలెడ్జ్ గ్యాప్. ఏంటిదండి? నాలెడ్జ్ గ్యాప్ అంటే పూర్తిగా రాదు, ఆఫ్ నాలెడ్జ్. సో అప్పుడు ఏం చేస్తాం? రేపు డెడ్ లైన్స్ ఉంటాయి, ఇదేమో సాల్వ్ అవుతుంది. ఓ పక్క నుంచి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వస్తున్నావు అని కాల్ చేస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి మేనేజర్ అయ్యిందా అని దొబ్బుతా ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బాధ అయిందా. ఓ పక్క నుంచి నెల శాలరీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాం, కనీసం ఏదన్నా వస్తుందేమో ఆశ. సో కాబట్టి అలాంటి డెడ్ లైన్స్, ప్రాజెక్ట్ కష్టంగా ఉన్నప్పుడు మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై చేయాలండి. కష్టమైన ప్రాజెక్ట్ అని చెప్పి పారిపోయి చేయకూడదు. కష్టమైన ప్రాజెక్ట్ లో ఉన్నావు అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజీ అయిపోతుంది. ఫస్ట్ కష్టపడితే నెక్స్ట్ ఈజీ. సైకిల్ దొక్కేటప్పుడు ఫస్ట్ అందరూ టప్ అని కింద పడతా ఉంటారు. పడే కొద్దీ మనకి తెలుసుద్ది ఇలా తొక్కకూడదు అని, అవునా కదా? సో అలాగే ఏంటంటే మనకి సో ఈ ఎర్రర్స్ ని సాల్వ్ చేసే కొద్దీ మీకు రియల్ టైం వర్క్ అనేది సింప్లిఫై అయిపోతుంది. అందుకే కోర్స్ డ్యూరేషన్ లోనే మనం ఎండ్ టు ఎండ్ సిస్టమ్ లో చేస్తున్నాం కాబట్టి ఒక ఇంప్లిమెంటేషన్ లాంటిదే. కాబట్టి ఏంటంటే ఒక ఇంప్లిమెంటేషన్ లాంటిదే, ఎండ్ టు ఎండ్ చేస్తున్నాం కాబట్టి. సో అలాంటప్పుడు మనకి టెక్నికల్ గా వచ్చే ఎర్రర్స్ ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఎన్ని ఎర్రర్స్ ని సాల్వ్ చేస్తే నీలో అంత కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్ ని సాల్వ్ చేయకపోయినా నీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మాక్సిమం నువ్వు ట్రై చేసి నీ వల్ల కావట్లేదు అంటే అప్పుడు నాకు స్క్రీన్ షేర్ చేయాలి, చేస్తాను. అలాగే చార్ట్లో పెట్టండి, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లీస్ట్ నేనే హెల్ప్ చేస్తాను నెక్స్ట్ క్లాస్. ముందేంటంటే మనం ఎర్రర్ వచ్చినప్పుడు దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడానికి రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, పట్టుకోండి. ఓకే, అంతేగాని ఎర్రర్ వచ్చింది పారిపోయి సార్ని తిట్టుకొని ఉపయోగం ఉండదు. నన్ను తిట్టుకుంటే ఏం ఉపయోగం? రేపు పొద్దున్న మీరే సాల్వ్ చేయాలి జాబ్లో. ఓకేనా? ఇక్కడే సాల్వ్ చేయకపోతే అక్కడ జాబే చేయలేం, అది గుర్తుపెట్టుకోండి.
సో మనకి ఇక్కడ జిఎస్టికి సంబంధించి ఇన్వాయిస్ బుకింగ్ అనేది మనం చేస్తున్నాం ఇప్పుడు. సో జిఎస్టి చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఈ అమౌంట్ ఉంది చూసారా, ఈ అమౌంట్ ఇవ్వద్దు ఫస్ట్, ఈ అమౌంట్ ని ఇవ్వద్దు. ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనకి 5% ట్యాక్స్ నేను జిఎస్టి అప్లై చేస్తాను. జిఎస్టి చేసేటప్పుడు కంపల్సరీగా క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఈ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే జిఎల్ అకౌంట్ తీసుకోండి. జిఎల్ అకౌంట్ తీసుకొని మన జిఎల్ ఏంటంటే పర్చేజ్ జిఎల్ ఎక్కడుంది. సో ఇది మీరు తీసుకున్న తర్వాత అసలు ముందు జిఎస్టి అనేది క్యాలిక్యులేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, సో వాల్యూ డేట్ అంట, వాల్యూ డేట్ దీనికి అవసరం లేదు, అయినా అడుగుతుంది సిస్టమ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి అకౌంట్ ఈస్ నాట్ ట్యాక్స్ రిలవెంట్, ట్యాక్స్ కోడ్ విల్ బి ఇగ్నోర్డ్. నీకు ఇస్తుంది, సైన్ ఇస్తుంది, అరే బాబు అయ్యేటట్టు లేదు అని చెప్పి నీకు హింట్ ఇస్తుంది. ఇక్కడ మనం ఈ ఇంటిని పట్టించుకోవట్లేదు, ఎంటర్ కొడుతున్నాం. సో ఇక్కడ బిజినెస్ ప్లేస్, బిజినెస్ ఏరియా అడిగింది, బిజినెస్ ఏరియా కూడా ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ చెప్తానే ఉంది ఈ అకౌంట్ ఏదైతే ఉందో, అకౌంట్ అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ నాట్ ట్యాక్స్ రిలవెంట్, ట్యాక్స్ కోడ్ విల్ బి ఇగ్నోర్ చేసావు అని అడిగితే నాగా పట్టించుకోలేదు. సో ఇది ఓకే అయిపోతే ఎంటర్ కొడితే సిమ్యులేట్ చేస్తే మనకి జిఎల్ పిక్ అవ్వదు. ఏ జిఎల్ పిక్ అవ్వదు, ఏ జిఎల్ పిక్ అవ్వదు. ఇక్కడ అమౌంట్ కూడా, ఇక్కడ అమౌంట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిందో లేదు చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాలేదు, ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాలేదు. సో ఒక 1000 రూపాయలు ట్యాక్స్ అని తీసుకోవచ్చా, మాన్యువల్ గా ట్యాక్స్ కోడే ఇవ్వమంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి జిఎల్, ఇక్కడ మన ట్యాక్స్ కోడ్ పిక్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఎందుకంటే సిస్టమ్ చెప్తుంది, అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, ఓకే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. 1000 రూపాయలు ఇచ్చి ఉపయోగం ఉంది ఇచ్చావు, ఇప్పుడు ఇలా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఇచ్చి పోస్ట్ చేస్తున్నా, నీకు ఏంటంటే సిమ్యులేట్ చేస్తున్నా, నీకు అవ్వదు, జిఎల్ పిక్ అవ్వదు, ట్యాక్స్ పిక్ అవ్వదు. ట్యాక్స్ చూపిస్తుంది కానీ జిఎల్ పిక్ అవ్వదు, ట్యాక్స్ కోడ్ పిక్ అవ్వట్లేదు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. సార్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయట్లేదు అని చెప్పి సీనియర్కి మెసేజ్ పెట్టకండి, చెక్ చేయండి ఎందుకు ట్యాక్స్ కోడ్ పిక్ అవ్వట్లేదు అంటే ఈ జిఎల్ కి ట్యాక్స్ కోడ్ ఇవ్వలేదంట, అందుకే పిక్ అవ్వట్లేదు. అందుకే నీకు వార్నింగ్ సైన్ ఇచ్చింది. సిస్టమ్ ని లవ్ చేయాలండి. ఓకే, కావాల్సిన డబ్బులు సిస్టమ్ ని లవ్ చేయాలి. ఓకే, ఎస్ఏపిని లవ్ చేయాలి. ఎస్ఏపిని లవ్ చేస్తే కావాల్సినంత డబ్బులు, అదే నార్మల్ గా లవ్ చేస్తే కావాల్సినంత చెప్పుదబ్బులు. కాబట్టి ఎవరైతే సిస్టమ్ ని లవ్ చేయడం అంటే ఏంటి, అందులో ఉన్న ఫీలింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అవునా కదా. కాబట్టి సిస్టమ్ లో ఉండే ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం, అంటే ఎందుకు ఎర్రర్ వస్తుంది, దానికి ఏదో తక్కువ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ కి మనం సొల్యూషన్ ఇస్తే కావాల్సిన డబ్బులు జాబ్ లో. ఓకే, రెండేళ్ళు కానీ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ మారామంటే మళ్ళీ 30%, మళ్ళీ 40%, 60%, 70% కావాల్సిన పర్సంటేజ్లు వస్తాయి మనకి. కంపెనీ మారితే చాలు 60-70% కన్ఫర్మ్. కాబట్టి వేరే కొన్ని కంట్రీస్ లో అయితే ప్రాజెక్ట్ మనకి 2 నెలల్లో 3 నెలల్లో ఉంటుంది. $200 నుంచి $500 ఇస్తున్నారు. ఎంత, $200 నుంచి $500 పర్ అవర్. పర్ అవర్ సంగతి మాట్లాడుతున్నా. మరి అది స్టఫ్ ఉండాలి, స్టఫ్ ఉంటే అది మీరు అచీవ్ చేయగలుగుతారు. స్టఫ్ ఎలా వస్తుంది, రోజు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి సిస్టంలో. చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం ఏం చేశారంటే ఇక్కడ ట్యాక్స్ కేటగిరీని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఓకే అయిపోయింది అమ్మయ్య. ఇప్పుడు మళ్ళా వచ్చి యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేయి, అవుతుందో లేదు చూద్దాం మళ్ళా. ఏ వెండర్ తీసుకున్నా ట్యాక్స్ క్యాలిక్యులేటర్, వెండర్ కి దీనికి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్, దీంతో మనకి పని. ఓకే, ఇక్కడ పర్చేజ్ జిఎల్ తీసుకోండి, ఇక్కడ మనకి 10,000 ఎంత అయితే అంత తీసుకోండి. ఈ వాల్యూ డేట్ అనేది ఓన్లీ బ్యాంక్ జిఎల్స్ కే ఇస్తారు, బట్ సిస్టమ్ ఇక్కడ ఎవరో బ్యాక్ ఎండ్ లో ఫిక్స్ అడ్రస్ పెట్టారు వాల్యూ డేట్ అని. ఓన్లీ వాల్యూ డేట్ అనేది దేనికి ఇస్తారండి, బ్యాంక్ జిఎల్స్ కి.
సో బిజినెస్ ఏరియా కూడా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ప్రొసీజర్ ఎవరిదో పిక్ అయింది, మందా ఇది. సో చూసారా, ఇది మంది కాకుండా వేరే వాళ్ళది ట్యాక్స్ ప్రొసీజర్ అని చెప్తుంది. సో ఇక్కడికి వెళ్ళి ట్యాక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే వేరే వాళ్ళు చూపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి, నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో సిమ్యులేట్ చేసినా నీకు అవ్వదు. ఎందుకు, వేరే వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ చూపిస్తున్నప్పుడు ఏం చేయాలి అని చెప్పాను నేను, పెద్దగా మారిపోద్దని చెప్పా కదా. ఓకే, సో ఇక్కడ ఏంటిది మంది కంపెనీ కోడ్, ప్రొసీజర్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఇచ్చి ఇప్పుడు ట్రై చేయండి. ఇది తొందరగా చేసుకోకపోతే మళ్ళా వచ్చి మార్చేస్తారు అక్కడ నీకు, అర్థమవుతుందా. అది నువ్వు ఫాస్ట్గా చేయకుండా స్లోగా చేసావు అనుకో, మళ్ళీ ఈ లోపల ఎవరో మనం చేసే లోపల ఎవరో మళ్ళీ మార్చేస్తారు. అది పరిస్థితి. ఈ ట్యాక్స్ కోడ్స్ వర్కౌట్ అవుతున్నాయో చెక్ చేసుకోండి, అది ట్యాక్స్ కోడ్. సో ఇక్కడ స్టార్ పెట్టండి, అమౌంట్ పెట్టండి. ఓకే, సో ఇక్కడ పేమెంట్ లో బేస్ లైన్ డేట్. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యిందా లేదా పైన చెప్పేస్తుంది నీకు సిస్టమ్. ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయ్యింది, 1,00,000 రూపాయలకి 5,000 క్యాలిక్యులేట్ అయింది చూసుకోండి కావాలైతే. సో ఇక్కడ 5,000 వచ్చింది మనకి, ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యింది. ఈ అమౌంట్ ఇక్కడ పేస్ట్ చేసి సిమ్యులేట్ చేయండి, ఆలస్యం చేయకుండా ఎంటర్ కొట్టండి. సో ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వచ్చిందా లేదా, పోస్ట్ చేసి పడేయండి, అయిపోయింది. ఖతం. సో ఇప్పుడు మీరు దీన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేద్దాం, అట్లా ఉంచండి ప్రస్తుతానికి. దీనికి మనం ఏం చేద్దామంటే దీనికి పేమెంట్ మెథడ్ ఇచ్చేద్దాం. పేమెంట్ మెథడ్ ఏంటి, 4 6 4 ఇచ్చేయండి, అవుట్ గోయింగ్, సేవ్. సో అలాగే మరి FB 70 కూడా మనం ట్రై చేద్దాం, ఏమంటారు.